హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్ అనేది కూడా కంప్లీట్ డౌన్ ఉంది. ఇలాంటి సందర్భంలో మ్యూచువల్ ఫండ్స్‌లో మనము కొనాలా? లేతే అమ్మేయాలా? అండ్ ఇంకా చెప్పాలి అనంటే ఎస్ఐపి చేయాలంటారు. లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం బెటర్. ఇంకా చెప్పాలంటే ఎమర్జెన్సీ ఫండ్ ఇలాంటి సందర్భంలో ఎంతుంటే బావుంటుందంటారు? మరి దాని గురించి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన బి. గిరిబాబు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్ అతలాకుతలంగా ఉంది. అవును. అండ్ 2 మ్యూచువల్ ఇయర్స్ ఫండ్స్ నుంచి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి కదా సార్? 24 సెప్టెంబర్ హైయెస్ట్ పాయింట్ 85,000 సెన్సెక్స్ టచ్ అయింది. ఇప్పటి వరకు మొన్న జనవరిలో కొంచెం హై వెళ్ళింది, కానీ బ్రాడర్ మార్కెట్ పెరగలేదు. ఆల్మోస్ట్ 20-23 మంత్స్ నుంచి డిజాస్టర్. అసలు రిటర్న్స్ లేవు. ఇన్వెస్టర్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మెయిన్‌గా మార్కెట్‌లో ఇప్పుడున్న టైంలలో కూడా సో ఇట్స్ ఎ బయింగ్ టైమ్ అంటూ ఉంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఇప్పుడు కొనాలా? లేకపోతే అమ్మేయాలా? నార్మల్గా మీకు అప్పుడప్పుడు అమెజాన్ సేల్ జరుగుద్ది, యాహ్! డిస్కౌంట్ సేల్ జరుగుద్ది, Hmm. చాలా పెడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? అమ్ముతారా, కొనుక్కుంటారా పోయి? కొనుక్కుంటాం. కదా, ఎందుకు కొంటున్నారు? అంటే తక్కువకొస్తుంది కాబట్టి. సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ కదా. హ్మ్. ఇప్పుడు ట్రంప్ ఎంత అవకాశాలు ఇస్తున్నాడు. హ్మ్. నేను నా స్టేటస్ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. అది ఐఎమ్ గివింగ్ సో మెనీ ఆపర్చునిటీస్ బట్ నో వన్ ఈస్ థ్యాంకింగ్ మీ. ఒక ఫోటో ఉంటుంది అనమాట, Okay. క్రియేటెడ్ ఫోటో హ్మ్. చేసి పెట్టాము. మరి ఇప్పుడు ఇవన్నీ మార్కెట్ పడ్డాయి కదా. హ్మ్. ఇలా పడ్డప్పుడు మనం ఏం చేయాలి అంటే, ధర తగ్గింది. Yeah. ధర తగ్గితే ఏమైంది? కొనాలి. కొనాలి కదా. తగ్గిన ధర తర్వాత ఏమైంది? పెరుగుతుంది. పెరుగుద్ది కదా. కింద పడితే ఏమైంది? పైకి లేస్తాం. పైకి లేస్తుంది కదా. చీకటి తర్వాత ఏమైంది? వెలుగొస్తది. చెడు తర్వాత మంచి. అంతే. అలాగే ఎలాగైతే చీకటి తర్వాత వెలుగు వస్తుందో, పడిన తర్వాత లేస్తుందో, బాల్ ఎంత కిందకి కొడితే ఫోర్స్గా అంత ఫాస్ట్ బౌన్స్ అవుతుంది. Hmm. మన మార్కెట్స్ కూడా అంతే. సింపుల్ ఒకటి అర్థం చేసుకోండి. Hmm. వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 5,000+ కంపెనీస్ లిస్టెడ్ ఇన్ ఏ ప్లేస్, Hmm. విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ స్టాక్ మార్కెట్, ఎన్ఎస్సి, బిఎస్సి. ఏముంటాయి అందులో? కంపెనీస్ ఉంటాయి. ఏం చేస్తాయి కంపెనీస్? బిజినెస్ చేస్తాయి. ఎవరి కోసం చేస్తాయి? పబ్లిక్ కోసము వ్యాపారాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ సర్వీసెస్ ఫర్ జనరల్ పబ్లిక్. Hmm. ఈ సర్వీసెస్, ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎప్పటికీ అందరికీ అవసరం అవుతూనే ఉంటాయి Hmm. కదా. ఫర్ టైమ్ బీయింగ్, బికాస్ ఆఫ్ గ్లోబల్ కండిషన్స్, బికాస్ ఆఫ్ గ్లోబల్ ఇష్యూస్, కొన్ని రకాల కారణాల వల్ల ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవ్వడం వల్ల వాళ్ళు Hmm. ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. అప్పుడు ఏమైతే మార్కెట్స్, బిజినెస్లో కొంచెం స్లో డౌన్ అవుతాయి Yeah. కదా. క్యాష్ ఫ్లో లేదు, లిక్విడిటీ క్రంచ్ ఉంది, Hmm. ఫారెన్ ఎన్ఆర్ఐ మనీ రావట్లేదు ఇండియాలోకి. సో ఆబ్వియస్లీ డిమాండ్ తక్కువ ఉంటుంది. Hmm. అప్పుడు ఏమవుతుంది? డిమాండ్ తక్కువ ఉంటే ప్రైస్ స్లాష్ అవుతుంది. ఇది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటది. షార్ట్ టర్మ్ కదా. Hmm. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆపర్చునిటీ వచ్చింది అని ఎగిరి గంతేసి మరీ కొనుక్కోవాలి Hmm. కదా. అమెజాన్ సేల్, ప్రైమ్ సేల్ మన జరిగింది 4 to Yeah. 6 వరకు. మరి సేల్ జరిగినప్పుడు వాళ్ళు అక్కడ మేము సేల్ జరుగుతోంది నోటిఫై చేయాలా అని మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. Hmm. ఆ సేల్ జరుగుతుందని ఎదురు చూస్తుంటాము. అంటే అర్థం ఏంటి? అజ్యూమింగ్ ప్రైస్ అని తక్కువ ఉంటేనే కదా. నిజంగా అబ్జర్వ్ చేయండి మీరు. ఆ సేల్ కింద ముందు ఏదైనా ఒక ఐటమ్ సెలెక్ట్ చేసి చూడండి, ప్రైస్ సేల్ టైం చూడండి, పెద్ద డిఫరెన్స్ ఉండదు. Hmm. ఏదో కొన్ని ఐటమ్స్ మీద తగ్గించి చూపిస్తాడు వాడు, Yeah. డిస్ప్లే చేస్తాడు. మిగతా మనం అవి కొనం, డిస్ప్లే అవి మనకు కావాల్సినవి అట్లాగే ఉంటాయి ప్రైస్. Hmm. ఒక టాక్టిక్స్ ఇది. కానీ ఇక్కడ అలా కాదు మార్కెట్లో. Hmm. సో రియల్ సేల్ జరుగుతోంది, Yeah. గడ్బాత్ జరుగుతోంది, Hmm. మార్కెట్ బ్రీడ్ అవుతోంది. అంటే అర్థం ఏంటి? వాల్యూస్ తగ్గుతున్నాయి. ఇది టెంపరీయా, పర్మనెంటా? Temporary. వెరీ టెంపరీ కదా. Hmm. సో స్లో డౌన్ ఇస్ టెంపరీ, ఫాల్ ఇస్ టెంపరీ, బట్ గ్రోత్ ఇస్ పర్మనెంట్. Yeah. మళ్ళీ పెరిగిన తర్వాత, మళ్ళీ బిజినెస్లు అన్నీ కామన్ అయిన తర్వాత మళ్ళీ అయిపోతాయి కదా. Hmm. ఇప్పుడు ఎన్ని వార్లు చూడలే మనం? వార్లు చూసాము, పొలిటికల్ ఈవెంట్స్ చూసాము, బడ్జెట్ ఈవెంట్స్ చూసాము. ఇవన్నీ టెంపరీగా వస్తూ ఉంటాయి. అలా జరగకపోతే, మార్కెట్ కిందకి రాకపోతే, మీకు కొనే అవకాశం లేకపోతే Hmm. ఎలా పైకి వెళ్తాయి? అంటే మార్కెట్ పడ్డప్పుడు కొనకపోతే Hmm. పెరిగినప్పుడు డబ్బులు రావుగా. రావు. యూ డిజర్వ్ హై రేట్ ఓన్లీ వెన్ యూ బై ఎట్ లో టైం. ఇది టెస్టింగ్ టైం. ఇది ఎవరైతే పడ్డప్పుడు కొంటారో Hmm. వాళ్ళకే పెరిగినప్పుడు డబ్బులు వస్తాయి. Okay. ఇది అర్థం చేసుకుంటే ఎస్ఐపి ఎవరు ఆపరు. కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 2 months నుంచి, పర్టికులర్గా మే, జూన్లో నెంబర్ ఆఫ్ ఎస్ఐపిస్, నెట్ ఎస్ఐపిస్ నెట్ నెగిటివ్ ఉంటుంది. Hmm. నెట్ నెగిటివ్ అంటే రిజిస్టర్ అవుతున్న ఎస్ఐపిస్ 100 అయితే క్యాన్సిల్ అవుతున్న 150 అవుతున్నాయి. Hmm. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు. రిటర్న్స్ లేవు 2 years నుంచి. Hmm. సో ఈ టైంలో ఇది బయ్యింగ్ టైం అనేది డైరెక్ట్ ఇన్వెస్టర్స్కి అర్థం కావట్లేదు అసలు. Mhm. బట్ మేమేంటే మా దగ్గర అది ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పరిస్థితి ఏంటి, ఏమవుతుంది మార్కెట్లో అని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని రీటైన్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఇలా చేస్తేనే, Hmm. దట్స్ ద రోల్ ఆఫ్ అన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. అలా చేస్తేనే వాళ్ళకు పెరిగినప్పుడు డబ్బులు వస్తాయి. Okay. అంతేగాని నేను పెరిగినప్పుడు మాత్రమే కొనుక్కుంటే యాక్చువల్లీ యూర్ బయింగ్ ఎట్ హై ప్రైస్ Hmm. కదా.
ఆ హై ప్రైస్లో బై చేస్తే ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి స్కోప్ ఉండదు. అందుకని మీరు ఒక 5 years కనుక మార్కెట్లో ఎస్ఐపి చేస్తే ఆ 5 yearsలో మొదటి 1 year కనుక నెగిటివ్ పోతే మీ టోటల్ రిటర్న్స్ ఒక 5% పెరుగుతాయి. ఓకే. 2 years నెగిటివ్ పోతే ఎస్ఐపి చేసేప్పుడు 5 yearsలో మీ రిటర్న్స్ ఇంకెక్కువ పెరుగుతాయి. అదే ఒక 10 years పీరియడ్లో ఫస్ట్ 4 years నెగిటివ్ పోతే 10th year మీరు ట్రమండస్ రిటర్న్స్ చూస్తారు. నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2005లో స్టార్ట్ చేసే ఎస్ఐపి. ఓకే. 2005, 6, 7 మార్కెట్స్ బీభత్సంగా వెళ్ళిపోయినాయి. చాలా పైకి వెళ్ళినాయి. 5, 6, 7 6-7 నుంచి 20,000కి వెళ్ళింది. ఐ వాజ్ ప్రెటీ హ్యాపీ. నాకు జస్ట్ 2000 ఎస్ఐపి ఎక్కడికో పోయింది. అది 2000 అంటే సంవత్సరానికి 24,000. 3 ఏళ్లలో నేను 70,000 ఇన్వెస్ట్ చేశాను. అది మోర్ దెన్ 1.5 lakh అయిపోయింది. 3 yearsకే డబుల్, మోర్ దెన్ డబుల్ అయిపోయింది. అంత గ్రోత్ ఉండే ఆ టైంలో, ఆ 3 yearsలో. అలాంటిది ఒక్కొక్క ఎన్ఐవి అయితే 200% ఫండ్స్, 250% మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అలాంటిది 8 నుంచి ఫాల్ అయింది కదా ఆ రెసెషన్ దెబ్బకి. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో హైయెస్ట్ ఫాల్ ఈస్ 2008, 67%. నాది గ్రోత్ పోయి నా ఇన్వెస్టర్ కూడా నెగిటివ్ అయిపోయింది. ఏదైతే 3 ఏళ్ళు పెట్టానో అది పాజిటివ్ పోయి నెగిటివ్ అయిపోయింది. 2008లో స్టార్ట్ అయ్యింది నెగిటివ్. 8, 9, 10, 11, 12 వరకు మళ్ళీ పాజిటివ్ రాలే. అయితే 2005 నుంచి 2012 వరకు నేను కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్ చూశాను. 2012 అనుకుంటా మళ్ళీ నేను జస్ట్ పాజిటివ్ చూసాను. అంటే గ్రోత్ కాదు, జస్ట్ పాజిటివ్. నేను పెట్టిన డబ్బులు ఉన్నాయి. 7 సంవత్సరాల పెయిన్ అనుభవించాం. బట్ బికాస్ ఆఫ్ ద పెయిన్ టుడే ఐమ్ ఎంజాయింగ్ ద గెయిన్. అప్పుడు చేసిన ప్రతి ఇన్వెస్ట్మెంట్, ప్రతి 1,000 రూపీస్ ఇవాళ మోర్ దెన్ 50-60,000 ఉంది. 50 times పెరిగింది ఆ ఫండ్స్ అన్ని కూడా. అప్పుడు అన్ని చాలా మంచి మంచి ఫండ్స్ ఉండేవి, సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను నేను. వాటిని మళ్ళీ ప్రాపర్గా చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఎన్ఐవిలు 1,000 రూపాయలు, 1,500, 2,000కి వెళ్ళిపోయినాయి మొత్తం. అప్పుడు ఎంత 40 రూపాయలు, 30 రూపాయలు ఉంటాయి. అలా కనుక నేను పడ్డప్పుడు ఆపి ఉండుంటే ఇంత గ్రోత్ చూసేవాడిని కాదు నేను. కనుక అప్పుడు కొనబట్టే ఆ పెయిన్ అనుభవించాను కాబట్టి గెయిన్ చూస్తున్నాను. కనుక పెరగట్లేదు అంటే పెరగాలని కోరుకోవద్దు. మోర్ ద డౌన్ ట్రెండ్, హయ్యర్ ద అప్ ట్రెండ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి మార్కెట్ లాస్ట్ 25-30 yearsలో ఎప్పుడు కింద పడ్డా నెక్స్ట్ అప్ ట్రెండ్ ప్రీవియస్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. ఇప్పుడు ప్రీవియస్ హై 86,000, ఒక అప్ ట్రెండ్ వస్తే మనం 95,000, 1 lakh వరకు చూస్తాం మనం. అంటే సార్, అలాగే ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా ఎంత ఉంటే బెటర్ అంటారు? ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అంటే నార్మల్గా నాకు మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత ఉంది ఇంటూ 6 months ఉండాలి మినిమం. 12 months ఉంటే ఇంకా కంఫర్ట్. ఇప్పుడు నార్మల్గా నాకు ఇంటి ఖర్చులు అంటే ఘర్కా ఖర్చా మొత్తం కలిపి ఒక 50-60,000 అనుకుంటే ఇంటూ 12 times అంటే అరౌండ్ 7.5 to 8 lakhs మినిమం ఉంటే ఒక 12 months అనేది మన కెరియర్లో మళ్ళీ సెట్ అవ్వడానికి, కొత్త జాబ్ రావడానికి ఒక అవకాశం ఉంటుంది అజ్యూమింగ్. సో అప్పుడు నాకు ఒక 10 months, 12 months సరిపడా ఫండ్ నా దగ్గర ఉండాలి. ఇది అలా లిక్విడ్ రూపంలో ఉండాలి. అంటే ఇట్లా క్లిక్ చేస్తే రావాలి. దానికోసం మేము ఏం చేస్తామంటే ఎక్కువ లిక్విడ్ ఫండ్స్, లో డ్యూరేషన్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అలా పెడుతూ ఉంటాం. ఇది మార్కెట్ ఇంపాక్ట్ ఉండదు. సో మనకు ఎప్పుడు కానీ ఇప్పుడు తీసుకోవచ్చు. 1 day ఇవాళ విత్డ్రా పెడితే రేపు పొద్దున అకౌంట్లో ఉంటాయి. బిఫోర్ 3 o'clock పెట్టేస్తే రేపు పొద్దున 8 o'clock ఉంటాయి. లెస్ దాన్ 24 hours వచ్చేస్తాయి వర్కింగ్ అవర్స్లో. సో అంత తొందరగా వచ్చేస్తాయి. అలా అరేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఉపయోగపడతాయి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు. అలా ఎమర్జెన్సీ ఫండ్ని తీసుకెళ్లి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పెట్టద్దు. చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్న ఎమర్జెన్సీ ఫండ్ని తీసుకెళ్లి స్మాల్ క్యాప్లో పెడతారు. స్మాల్ క్యాప్ యొక్క పీరియడ్ 7-8 years ఉంటుంది. అప్పుడు కానీ దాని రిటర్న్స్ చూడలేము మనం, ప్రాపర్ రిటర్న్స్, పొటెన్షియల్ రిటర్న్స్. కనుక అంత లాంగ్ టెన్యూర్ ఉంటుంది కాబట్టి మనకు ఏదైనా మధ్యలో అవసరమైతే తీయలేము. అందుకనే మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా మన టార్గెట్ గోల్ ప్రకారంగా ఫండ్స్ అసైన్ చేసుకోవాలి. నేను లాంగ్ టర్మ్ ఉంటా అంటే మ్యూచువల్ ఫండ్ పెట్టాలి, షార్ట్ టర్మ్ ఉంటా అంటే ఎఫ్డీ చేసుకోవాలి. అంటే 6 months, 1 year, 3 months, 2 months ఇమీడియట్ అవసరమైంది అవి ఎఫ్డీ పెట్టుకోండి, పర్వాలేదు, తప్పులేదు. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, లాంగ్ టర్మ్ ఎఫ్డీ పెడతారు, షార్ట్ టర్మ్ మ్యూచువల్ పెడతారు, రివర్స్ చేస్తుంటారు. ఎందుకు షార్ట్ టర్మ్లో చెప్పలే మార్కెట్స్ అది. అరే నేను చెప్తుంటే చాలా మంది ఒక ఫండ్ 30 ఇచ్చింది, ఫస్ట్ ఫండ్ 20, అరే అవన్నీ పోస్ట్ కోవిడ్ ఇచ్చాయి, విల్ నాట్ రిపీట్. హిస్టరీ ఎప్పుడు మళ్ళీ అలాగే రిపీట్ కాదు, సైకిల్స్ మారిపోతూ ఉంటాయి. కనుక లాంగ్ టర్మ్ ఉంటానంటే మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ డివైన్ సొల్యూషన్ అనిపిస్తుంది నాకైతే. ఇట్స్ గాడ్ గిఫ్ట్, డివైన్ సొల్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఒక ప్రోడక్ట్ కాదు, సొల్యూషన్. అదే షార్ట్ టర్మ్ కావాలంటే డూ ఎఫ్డీ 3 months, 6 months ఆల్రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.